ఈసారి జూన్ తగ్గుది రాట్లే కిందకి సిట్కి ఇల్లు కూడా ఖమ్మంగా రావట్లేదు చూడు మా టీవీ వార్తలు చెప్పు నువ్వు హలో, ఈనాడు మన ఇల్లులు తీవ్రంగా గాయపడ్డాయి. మన ఇల్లు కొత్తగా పడేసి కొత్తగా కట్టించుకోవాలని మూడు ఇల్లు కొత్తగా కట్టించుకుంటున్నారు. మన టీవీ 9 వచ్చేసింది చూసారుగా, అక్కడ ఇల్లు కడుతున్నారు. ఆ ఇల్లు వాళ్ళే కాదు, టీవీ 9, టీవీ 8, టీవీ 10. టీవీ 9 కాదు, టీవీ 8. టీవీ 8, టీవీ 9, టీవీ 10. మామూలుగా టీవీ 8 వచ్చేసింది. చూడండి, మీరు ఇల్లు కడుతున్నారు. కంకర మిల్లు వచ్చింది. మీరు లిఫ్ట్ ఎనికిరా సార్, లిఫ్ట్ కూడా వచ్చింది. మన లిఫ్ట్ చూడండి, ఇక్కడ పాడుపట్టు ఇల్లు చాలా ఉన్నాయి. ఆ ఇల్లు ఇంకా చాలా ఉన్నాయి. చూడండి, మన దగ్గరలో కొండ కూడా ఉందన్న, అంటే చూపియండి. దగ్గరలో కొండ కూడా ఉంది. మా మనుషుల అభిప్రాయం చూద్దాం. హలో, మీ అభిప్రాయం ఏంటండి? అండి, ఇల్లులో పడేసి కొత్త ఇల్లుగా కట్టేయాలని మా కోరిక అండి. మూడు కడుతున్నామండి. ఇదో ఈ ఖాళీ స్థలం తీయండి ఒకసారి వీడియో. ఖాళీ స్థలంలో 3 ఇల్లు పడాలండి. ఇది ఒకటి, ఈ రెండోదండి, అది మూడోదండి. కింద చూపిస్తావు చూసారుగా. మన ప్రజల అభిప్రాయం ఇంకొకరిని అడిగి చూద్దాం. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అదే ఖాళీ స్థలంలో ఇల్లు కడదామండి. కడితే మరి ఇంకొక ఇల్లు మరొక ఇల్లు అల్లట్టు కడుతున్నామండి. ఆ ఇల్లు ఏం చేస్తారండి? మేము స్లాబ్ వేసి మాకు బాగా పెద్దగా గ్రౌండ్ చేసి ఇల్లు కడతామండి. మరి ఆ కొండలండి మీకు దగ్గరకు ఉన్నాయి. ఆ కొండగా మేము రోజు కొండపైకి పోయి మేము రోజు దండాలు పెట్టుకుని ఒకసారి వీడియో. దండాలు కాదు, చూడదు. మైలారం అనేది మనకు 1 కిలోమీటర్ దూరం ఉండిద్దండి. మైలారం ఉండేది ఇక్కడ కోరీలు పని చేస్తున్నారు. అగో అక్కడ ఒక ఆయన పిలుస్తున్నాడు చూడండి. చెప్పు ఎనికి బస్ సాక్షి నేను చెప్పాలి. చూసారుగా మన